నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీలో అయితే అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలయ్యాయి. నిన్న చూసినట్టయితే మంత్రులు ఇంకా ఎమ్మెల్యేలు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తను కోరుకున్నట్టు అంటే ముందే ఒక రిక్వెస్ట్ లాగా పెట్టుకున్నారు. ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గర తను ఏంటంటే అంతసేపు వెయిట్ చేయను, నేను మంత్రులు ప్రమాణ స్వీకారం చేశాక నేను చేస్తా అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఓకే చెప్పడం జరిగింది. అయితే ఇవాళ స్పీకర్ గారి ప్రమాణ స్వీకారం ఉంది, కానీ దీనికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గైహాజరయ్యారు. అసలు ఎందుకు చట్టసభలు అంటే అసెంబ్లీ సమావేశాలకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు విలువనివ్వట్లేదు, మర్యాదపూర్వకంగా ఎందుకు వ్యవహరించట్లేదు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అసలు తన వైఖరి ఎలా ఉంది ఏంటి అంటే, గతంలో తను ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా తను అసెంబ్లీ సమావేశాలకి హాజరవ్వాలి, అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఎక్కడైతే తన ప్రజలు తనను ఎన్నుకున్నారో వాళ్ళ పక్షాన్ని తను మాట్లాడాల్సిన ఉండి కూడా ఈరోజు స్పీకర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నా కూడా తను ఏంటంటే నిన్న ప్రమాణ స్వీకారం చేశారు, ఇంకా సభలకైతే తను అటెండ్ అవ్వలేదు. తను పులివెందులకు వెళ్ళినట్టు పయనం అవుతున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఆయన అసలు తనకి మర్యాదగా తను వ్యవహరిస్తున్నారా లేదా? అసలు ఒకటమ్మా, నిన్న 16వ అసెంబ్లీ స్టార్ట్ అయింది. సరే, 164 మంది సభ్యులతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 11 మంది సభ్యులతో ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్ష హోదా రాలా. సహజంగా ప్రతిపక్ష హోదా రానప్పుడు ముఖ్యమంత్రి గారితో తప్ప మిగతా అందరికీ, ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. అసెంబ్లీ గేట్ అక్కడ ఒక గేట్ వరకే, అక్కడి నుంచి మాత్రం కాలినడకనే లోపలికి రావాలి. ముఖ్యమంత్రి గారికి మాత్రం కొంచెం లోపలికి డైరెక్ట్గా వెళ్ళే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అయినా కూడా మాజీ ముఖ్యమంత్రి వేరే ప్రతిపక్షం వెళ్ళేది ఉన్నదల్లా వెళ్ళాయి కదా అని వాడు పెట్టుకున్న రిక్వెస్ట్ని చంద్రబాబు గారు గౌరవించి వారిని కూడా ఆ గేట్ దగ్గర రప్పించడం అంతా జరిగింది. నిన్న సభ అంతా చూశారంతా. ఎక్కడైతే మామూలుగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లోనే వెళ్ళాలి, ప్రమాణ స్వీకారం చేస్తారు, అది రూల్. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రులు అయిన వెంటనే వారితో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన రావడం, ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, మళ్ళీ వెంటనే ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు. అది సభలో ఉన్న వాళ్ళకే కాదు, ప్రజలందరూ కూడా ఆశ్చర్యం. ఎందుకంటే ఓ ప్రతిపక్ష స్థానంలో ఉన్నాడు ఆయన. 11 మంది ఎమ్మెల్యేలు వారికి ఉన్నారు. కనీసం 11 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం అయ్యేంతవరకైనా ఉండవలసిన బాధ్యత ఆయనకు ఉంది. సరే, మిగతా 164 మంది అందరూ చేసే వరకు ఆయన ఉంటారా అంటే ఆయన వ్యక్తిత్వ విరుద్ధులే అండి. కనీసం వారి పార్టీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం అయ్యే వరకైనా అక్కడ ఉండాలిగా. ఉండకుండా ఆయన అలా ప్రమాణ స్వీకారం చేసుకోవడం, బయటికి వెళ్ళిపోవడం. రెండోది, ఈ రోజునేమో స్పీకర్ గారి ప్రమాణ స్వీకారం ఉంది. అది చాలా గౌరవమైనటువంటి పదవిలో ఉన్నటువంటి పదవికి ఇచ్చే గౌరవం. అది స్పీకర్ స్థానానికి వచ్చిన గౌరవం. నిజంగా ఈ రోజున ఆయన అసెంబ్లీకి వచ్చిండుంటే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి పార్టీల అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా బీజేపీ సత్యకుమార్ కావచ్చు, వారితో పాటు ఈయన కూడా ఇల్లుంటే ఎంత సభా మర్యాదగా ఉండేది. అంటే అది కూడా జరగల. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగం అన్నా, విలువలన్నా, ఈ వ్యవస్థ అన్నా ఒక గౌరవం లేదు. అయినా కూడా ఆ విలువ లేదు, గౌరవం తెలియదు దీనికి అన్నా కూడా చంద్రబాబు గారు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం కంటే ఎక్కువ గౌరవం ఇచ్చారు. అంటే ఇంగ్లీష్లో కోట్ ఉంటుంది, ద బెస్ట్ రివెంజ్ ఈజ్ నాట్ టు బి లైక్ యువర్ ఎనిమీ అని. నీ శత్రువు ఎలా ఉంటాడో అలా నువ్వు ఉండకూడదని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు గత 5 సంవత్సరాల్లో వారు కానీ, వారి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మాట్లాడినటువంటి భాష కావచ్చు, వాళ్ళ చేసినటువంటి చర్యలు కావచ్చు, వాళ్ళ హావభావాలు కావచ్చు, వాళ్ళలా మనం ప్రవర్తిస్తే మనకి తేడా లేదు. అందుకని చంద్రబాబు గారు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం చంద్రబాబు గారికి బాగా తెలుసు. అందుకే ఆ గౌరవం ఇచ్చారు. ఆ గౌరవం నిలబెట్టుకుంటే నిలబెట్టుకోడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తేలు లాంటి వ్యక్తిత్వం. తేలికి స్వభావం ఏంటి? తన స్వభావం మీరు ఎంత మంచి చేయాలంటే కుదరదు, అది కొడతానే ఉంటుంది. అది అటువంటి తేలు అంటాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఎన్ని చెప్పినా, విలువల గురించి చెప్పినా, సాంప్రదాయాల గురించి చెప్పినా, రాజ్యాంగం గురించి చెప్పినా, ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి మాట్లాడినా వాళ్ళకి ఆయన పద్ధతులు ఏమీ తెలియవు. వాళ్ళకి తెలిసిందల్లా కక్షధోరణ చర్యలు, లేకపోతే అరాచకాలు, ఎటకారాలు, వ్యంగ్యాలు, ఆ భాష, వికృతమైన భాష, ఇవే తప్ప అతనికి అంతకుమించి మనకు తెలియదు. అది తెలియదు కాబట్టి ఆ గౌరవానికి అతను అనర్హుడు. అతనికి తెలుసు, నేను అనర్హుడిని, నాకు ఎంత అర్హత ఇచ్చినా నేను నిలబెట్టుకోలేను అనేటువంటి దాని చర్యల ద్వారా చూపిస్తున్నారు.
ఈ రోజున ఒక బీసీ సామాజిక వర్గం చెందినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అయ్యన్న పాత్రుడు గారు సీనియర్ మోస్ట్ లీడర్ కదా, ఆయన 16 సంవత్సరాలు మినిస్టర్ చేశారు. 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. రాజకీయాల్లో సరే ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండకూడదు కూడా. ఈ రోజున ఆయన సభను గౌరవించి, అయ్యన్న పాత్రుడు గారికి వ్యక్తిగతంగా మీరు గౌరవిస్తారో లేదో పక్కన పెట్టండి, సభా గౌరవాన్ని పాటించి ఆ స్పీకర్ గారి ప్రమాణ స్పీకర్ అయ్యే వరకు ఉండుంటే చాలా గౌరవంగా ఉండేది. రేపు పొద్దు నుంచి వాళ్ళకి ఎలాగా రావు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అసెంబ్లీలో, విజయంలో ఉన్నట్టుగా అతను అపజయాన్ని ఎదుర్కోలేడు, పిరిగోడు, పారిపోయాడు అంతే. అసెంబ్లీ నుంచి పారిపోయి రకరకాల బయటకు వచ్చి ఈ ట్వీట్లు, స్థలాల గురించి బిల్డింగ్ల గురించి ట్వీట్లు పెడుతున్నాడు. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి, నిన్న ఇంతకంటే విచిత్రం శ్రీ, అతను ప్రతిపక్ష పార్టీ నాయకుడు మాత్రమే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కాదు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళ పేపర్లో మీరే అంటున్నారు, అంత గౌరవం ఇచ్చారు కదా, అసెంబ్లీ గేట్ కాడి నుంచి లోపల రప్పించడం, ఆయనకి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో కాకుండా ముందుగానే ప్రమాణ స్వీకారం చేయించడం, ఇంత గౌరవం ఇచ్చింది కదా కూటమి ప్రభుత్వం అని మనం అనుకుంటున్నాం, ప్రజలు అనుకుంటున్నారు, శభాష్ అంటున్నారు కూటమి ప్రభుత్వాన్ని. అయినా కూడా పేపర్లు ఏం రాసించారంటే మొట్టమొదటిసారి ప్రతిపక్ష నేతకి అగౌరవపరిచినటువంటి కూటమి ప్రభుత్వం రాసుకున్నారు. హెడ్డింగ్ ప్రతిపక్ష నేతట. అసలు ప్రతిపక్ష నేత ఎందుకు అవుతాడైనా? 11 స్థానాలే కదా గెలిచింది. అదే అంటే అసెంబ్లీలో ఎన్ని స్థానాలు వస్తే ప్రతిపక్ష పార్టీ హోదా వస్తుందో వాళ్ళకి తెలియదు. అంటే పాత్రికేయం అలా అయిపోయింది. అంటే విషయం ఏ విధంగా చెప్పాలో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకు ఉన్నది ఇలా ఏంటి, సాక్షి, దానికి మనస్సాక్షి ఉండదు. ఆ మనస్సాక్షి లేని సాక్షిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ ఉంటారు. అదే జరుగుతుంది ఈ రోజున. అంటుంది అదే ఏదేనమ్మా, తమిళనాడులో ఉంటుంది. తమిళనాడులోని ఒక విధమైన రాజకీయ వాతావరణం ఉంటుంది. వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నా కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశంలో అందరూ ఏకమైపోతారు, ఒకరికి కొంతమంది కలిసిపోతారు. అంతే, రాజకీయాలని పక్కన పెట్టి కలిసిపోతారు. ఏం కావాలో అది కేంద్రం నుంచి పట్టి ఏది లాగించుకుంటారు. అదే సందర్భంలో రాజకీయ కక్షధోరణ చర్యలు కూడా అక్కడే ఉంటాయి. మనమేమో వాళ్ళకు ఉన్నటువంటి ఆ సమిష్టి లక్ష్యాన్ని తీసుకోవట్లేదు, అక్కడ ఉన్నటువంటి కక్షధోరణి మాత్రం తీసుకుంటున్నారు. అంటే ఇది గతంలో ఎప్పుడు లేదు. ఇది 16వ మన అసెంబ్లీ శాసనసభ. గతంలో ఎప్పుడు లేదు. ఇటువంటి మహా మేధావులు, విద్యావంతులు, యోధులు అందరూ అసెంబ్లీకి వెళ్ళేవారు. అటువంటి స్థానాన్ని గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా చేసాడో మనం అంతా చూసాం. కేవలం అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఉండడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు రారు, అసెంబ్లీలోకి వచ్చే అవకాశం కూడా లేదు అని చెప్పేసి తను మరి లేకపోతే అలాగనుకుంటే ఇప్పుడు అతనికి ఇవ్వాలి ఛాన్స్. మా 164 మందిలో ఎవరిని చేస్తావు చూడు, ఒక ముఖ్యమంత్రి గారు డిప్యూటీ మినిస్టర్ గారిని తీసేసి మిగతా ఊర్లు ఎవరిని చేస్తావని అతనికి ఇస్తారా పర్మిషను, నువ్వు సెలెక్ట్ చేయి అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఉండాలని. అలా జరగదుగా. నేను అంటుంది అదే, ముందు పదే చెప్తుంది అదే, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండకూడదు. అటువంటి అంటే సభ గురించి, సభా విలువల గురించి, అసెంబ్లీ గురించి ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు కదా, మనల్ని ఎన్నుకున్న 11 స్థానాలు వచ్చినాయి కదా, ఆ 11 నియోజకవర్గ ప్రజలనే చూస్తూ ఉంటారు కదా అసెంబ్లీని. వాళ్ళు కూడా అనుకుంటారు కదా, ఏంటి మా నాయకుడు మేము ఎన్నుకున్నాం అని చెప్పేసి. పోనీ ఇతను పక్కన పెడితే మిగతా 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మంది కూడా ఫీల్ అవుతారుగా. ఇప్పుడు మేము గెలిచాం కదా, అంత 151లోంచి 11లోకి వచ్చాం, ఉన్న 10 మంది మేము గెలిచాం కదా, మా 10 మంది అయినా ప్రమాణ స్వీకారం చేసేదాకా మా నాయకుడు ఉండాలి కదా. అంటే వాళ్ళని అవమానించినట్టు. ఇప్పుడు తన అవమానించుకున్నాడో, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల్ని అవమానించాడు, ప్రజలను అవమానించాడు, సభను అవమానించాడు. అంటే ఒక విధమైన గౌరవానికి అతను అనర్హుడు. సరే, ఇంకా రాబోయే కాలంలో అసెంబ్లీ రన్ అవుతుంది. ప్రతిపక్ష పార్టీగా వారు వచ్చి కూర్చుని ఏదైనా రాష్ట్రానికి సంబంధించి ప్రజల గురించి ఏదైనా మాట్లాడతాడంటే మేమైతే ఆశించట్లా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే పారిపోయాడు. ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా అసెంబ్లీలకి అటెండ్ అవ్వకుండా చేద్దామనే ప్లాన్లో ఉన్నట్టు. ఇప్పుడు అదే అంటున్నాను, వాళ్ళకి ధైర్యం లేదు. ఓటమి నుంచి ధైర్యం తెచ్చుకోవాలి, అది లేదు వాళ్ళకి. అది లేక పారిపోయారు. అయినా కూడా మేము ఏమంటున్నాం, ఈరోజు అసెంబ్లీలో అందరూ మాట్లాడారు, ప్రతిపక్ష భాగం లేకపోయినా కూడా ప్రజలు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి, మేధావులు ఉంటారు, మీలాంటి మీడియా ఉంటుంది, తప్పు చేస్తే క్వశ్చన్ చేస్తుంది. వీళ్ళే ప్రతిపక్షం, అసలైన ప్రతిపక్షం పారిపోయింది, ఉన్నది వీళ్ళే ప్రతిపక్షం నుంచి మేము భావించి చాలా జాగ్రత్తగా పరిపాలన సాగిస్తుందని మేమందరం భావిస్తున్నాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.